దేవుని నామంలో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి రాత్రికాలం అంతా ఆయన కాపుదలను కృపను మనకు అనుగ్రహించి ఉదయాన్నే లేచి ఆయన వాక్యాన్ని ధ్యానించుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించిన కృపకే దేవుడికే మహిమ. ఈ ఉదయం దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట సమూయేలు 26వ అధ్యాయము 24వ వచనము. ఘనకార్యములను పూనుకొని విజయము నొందుదువుగాక. ఆమేన్. ఈ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన వాగ్దానము, నీవు ఘనకార్యములను పూనుకొని విజయమును పొందుదువుగాక. ఈ మాటలు మరి సౌలు గారు దావీదు గారితో మాట్లాడుతున్నారు. నాయన, నీవు ఆశీర్వాదము పొందుదువుగాక, నువ్వు ఘనకార్యములను పూనుకుని విజయమును పొందుదువుగాక అని మనం ఇక్కడ ఒక విషయం గమనించగలిగితే, ఇక్కడ సందర్భం మరి సౌలు గారు దావీదు గారు మధ్య జరుగుతున్న సంఘర్షణ, అది శత్రు సంబంధమైన సంఘర్షణ. కానీ ఇక్కడ దేవుడు ఈ సంఘర్షణను ఎలా మార్చారు, ప్రేమపూర్వకమైన సంఘటనగా దేవుడు మార్చగలిగారు. హల్లెలూయా. నిజమేనండి, దేవుడి మీద ఆధారపడే బిడ్డలకు దేవుడు సంపూర్ణమైన సంతోషాన్ని, నెమ్మదిని కూడా అనుగ్రహిస్తారు. సౌలు గారు ఇక్కడ దేని కొరకు వచ్చారు? ఆయన మీద పగ తీర్చుకోవడానికి వచ్చారు, కోపంతో వచ్చారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? సౌలు గారు ఏమంటున్నారు? దావీదా, నాయన, నీవు ఆశీర్వాదము పొందుదువుగాక, నీవు ఘనకార్యములను పూనుకుని విజయము నొందుదువుగాక అని దీవిస్తున్నారు. వచ్చిన తర్వాత దీవిస్తున్నారండి, రాకముందు కోపంతో వచ్చారు. మొదటి నుంచి చదివితే ఈ విషయాలన్నీ కూడా మనకు అర్థమవుతూ ఉంటాయి. కానీ అక్కడ సంఘటనను దేవుడు ఎంత ప్రేమామయుడు కనుక ప్రేమతో అక్కడ సందర్భాన్ని మార్చివేశారు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఇక్కడ దావీదు యొక్క భక్తి కూడా ఆధారమైందండి. దేవుడు మరి దావీదు యొక్క భక్తిని చూసి, దావీదు యొక్క మరి తగ్గింపును చూసి, మరి దావీదు గారి చేత ఆయనకి సౌలు గారికి మరి మంచి చేయడం జరిగింది. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. దావీదు గారు మొదటగా తనను తాను తగ్గించుకుని ఏ కీడు చేయలేదు కాబట్టి సౌలు గారు కూడా ఏ కీడు చేయకుండా దావీదును ఆశీర్వదిస్తున్నారు. దేవుడికి మహిమ కలుగును గాక. కీడు చేయవలసిన అవకాశం ఉన్నా దావీదు గారు కీడు చేయలేదు. హల్లెలూయా. దేవుని దృష్టికి ఆయన తగ్గించుకున్నారు. దానికి ప్రతిఫలంగా ఇతను కూడా ఎవరైతే కీడు చేయాలని వచ్చారో సౌలు గారు ఇక్కడ చెప్తున్నాడు, నీవు ఆశీర్వాదం పొందుదువుగాక, నువ్వు ఘనకార్యములను పూనుకుని విజయము నొందుదువుగాక అని దావీదుతో మాట్లాడుతున్నారు. అవునండి, మనకి ఇక్కడ చాలామంది ఈ సమాజంలో మనకు కీడు చేయాలని చూస్తూ ఉంటారు, అపకారం చేయాలని చూస్తూ ఉంటారు, నిందలతో మరి మాటలతో మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. కానీ మనం తగ్గించుకుని కీడుకు మనం ప్రతి కీడు చేయకుండా, అవమానానికి ప్రతి అవమానం మనం చేయకుండా దేవుని యందు దీన మనస్సు కలిగి మనం ప్రార్థన చేస్తే దేవుడు నీ కొరకు ఎన్నో అద్భుతమైన కార్యాలు జరిగించారు. వాటిని తలుచుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వినయ విధేయతలతో ఉంటే వస్తున్న కీడు కూడా నీకు ఆశీర్వాదంగా మార్చబడుతుంది. ఇక్కడ దావీదు గారికి ఏమి జరిగింది? వస్తున్న కీడు ఆశీర్వాదంగా మార్చబడింది. నీవు ఆశీర్వాదం పొందుదువుగాక, నీవు ఘనకార్యములను పూనుకుని విజయం పొందుదువుగాక అని దీవిస్తున్నారు సౌలు గారు. హల్లెలూయా. ఈ ఉదయకాలం దేవుడు మనకు కూడా చెప్తున్నారు, నువ్వు తగ్గింపు మనసు కలుగు, దీన మనస్తత్వాన్ని కలిగి ఉండు, దేవుడు నిన్ను తప్పకుండా ఆశీర్వదిస్తారు, నువ్వు ఆశీర్వాదం పొందుతావు, నువ్వు ఘనకార్యములను పూనుకుని విజయం పొందుదువుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. చేయగలిగిన దేవా, మీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ ఉదయకాలం నేను మీరు మాట్లాడారయ్యా, నీవు ఆశీర్వాదం పొందుదువుగాక, నీవు ఘనకార్యములను పూనుకొని విజయం పొందుదువుగాక అని మీరు మాట్లాడుతున్న మాటలను బట్టి మీకు స్తోత్రమయ్యా. నిజమే తండ్రి, సందర్భం ఏదైనా కీడుతో కూడిన సందర్భమైనా కానీ మీరునైనా దేవా స్తోత్రం, మేము మంచి విషయమే ఆసక్తి కలిగి ఉండి మీ యందు భయభక్తులతో మేము ఉండినట్లయితేనైనా మీరు ఆ కీడును కూడా నైనా విజయముగా మార్చే దేవుడు తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలం ఎవరైతే ఈ మాటలు వింటున్నారో వారిలో ఉన్న ప్రతి విధమైన కీడును నేను మీరు తొలగించి ఆశీర్వాదాలుగా మీరు ఉంచండి ప్రభా. ఈ ఉదయకాలం ఎవరైనానేమో స్తోత్రమైన కోపంతోనైనా బాధతో ఉన్నారేమో ఒకసారి జ్ఞాపకం చేసుకుని వారి మధ్యనైనా ఆశీర్వాదపు పలుకులునైనా దేవా స్తోత్రం మీరు పలకండి తండ్రి. వారి విజయం పొందినట్లునైనా మీరు సహాయం చేయండి. వారిలో ఉన్న కోపాలన్నీనైనా మీరు తగ్గించండి. కీడుకి ప్రతి కీడు చేయకుండానైనా వారిని వారు తగ్గించుకుని మీ యందు భయభక్తులతో ఉండినట్లు వారికి సహాయం చేయండి. మీ సమాధానం వారికి అనుగ్రహించండి ప్రభువా. మీకు స్తోత్రాలు.
ఈ ఉదయకాలం ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని మీ పాదాలు కప్పు చెప్తున్నాం. బలహీనంగా ఉన్న బిడ్డలను బలపరచండి, ఆరోగ్యాలు దయచండి, కాపుదల కృపాన్ని గ్రహించండి. చదువుతున్న వారికి నేను మీరు తోడుగా ఉండండి. ఆపులతో ఉన్న బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని మీ కాపుదల కృపాన్ని గ్రహించండి అయ్యా. చంటి బిడ్డలకు నేను మీ కాపుదలను గ్రహించండి. స్కూల్కి వెళ్తున్న బిడ్డలను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. గర్భంతో ఉన్న వారికి నెల నిండేంత వరకు మీ కాపుదల కృపాన్ని గ్రహించండి. ప్రభా మీకు స్తోత్రం. సమాధానం లేకుండా కొట్టమిడలాడుతున్న కుటుంబాలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని మీ కనికరాన్ని వారి మీద ఉంచి సమాధానకర్త గునైనా మీరు వారి మధ్య నుండి సమాధానాన్ని వారి కుటుంబానికి మీరు అనుగ్రహించండి అయ్యా. మీకు వందనాలు స్తోత్రాలు. ప్రతి ఒక్కరూ మంచి ఆలోచనలు కలిగి నేను మీ యందు భయభక్తులతో జీవించినట్లు మీరు సహాయం చేయండి. మా నోటి మాటలు హృదయ జ్ఞానం మీకు అంగీకారంగా ఉండినట్లు మీరు సహాయం చేయండి అయ్యా. ఈ ఉదయకాలం నైనా ఈరోజు ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డలకి కాపుదల కృపాన్ని గ్రహించండి. ప్రతి ప్రయాణాల్లోనైనా మీరు తోడుగా ఉండండి. ప్రభావ నీ రాకపోకలు ఏంది నిన్ను కాపాడిననే వాగ్దానం ఈరోజు ప్రయాణాలు చేస్తున్న బిడ్డల పట్ల నెరవేర్చండి. ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజులు జరిపించుకుంటున్న బిడ్డలు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మీ దయాకిరటం ధరింపచేసినందుకు మీకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు. బిడ్డలందరూ ఒక ఉన్నతమైన స్థానంలో ఉండినట్లు మీరు సహాయం చేయండి. మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. రాష్ట్రాల మధ్య శాంతి సమాధానం ఉండినట్లు మీరు సహాయం చేయండి. రైతాంగాన్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి, ఇదిగో నేను వైద్య రంగాన్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి, ఎయిర్ ఫోర్స్ నేను ఆర్మీ నేవీ రంగాలను జ్ఞాపకం చేసుకోండి. ప్రభా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ ఉదయకాలం నేను ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి మొరను ఆలకించి వారికి కావాల్సిన ప్రతి అవసరతను యేసు నామములో తీరుస్తారని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.